సో, హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఏపీ పాలిసీకి సంబంధించి ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజ్ ఫీజ్ అనేదైతే ఎంత ఉంటుంది? అండ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసరికి ఫీజ్ అనేదైతే ఎంత ఉంటుంది? అనేది ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి రూ. 4,700 అయితే పర్ ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసరికి రూ. 25,000 అనేదైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి మనం పే చేయాలా అంటే ఎవరైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళనేది పే చేయాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి ఫీజ్ స్కాలర్‌షిప్ అనేది గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఎవరికైతే ఎలిజిబుల్ లేని వాళ్ళుంటారో, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబుల్ లేని వాళ్ళుంటారో, వాళ్ళనేదైతే పే చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ప్రైవేట్ కాలేజ్‌కి వెళ్లి మీరు అడ్మిషన్ అడిగినప్పుడు వాళ్ళేమైనా ఎక్కువ చెప్తే మీరు ఒకసారి అడగొచ్చు. ఈ రూ. 25,000 అనేదైతే స్టాండర్డ్ ఫీజ్ అనమాట. అంటే ఇప్పుడు మాకొచ్చేసరికి పర్ ఇయర్. మీరు ఏ బ్రాంచ్ చదివినా ఒకటే ఫీజ్ ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ రూ. 25,000 కన్నా ఎక్కువైనా కట్టాలా అంటే ఈ రూ. 25,000 ఫీజ్ కాకుండా ఎక్స్‌ట్రాగా మీకు బిల్డింగ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ ద కాలేజెస్ ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కొక్కలా బిల్డింగ్ ఫండ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఫండ్స్ అనేవైతే చెక్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఇంతే ఫీజ్ అనేదైతే ఉంటుంది. ఇంకో రూపాయి కూడా మీరు ఎక్స్‌ట్రా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ అయితే గనక ప్లీజ్ కాంటాక్ట్ ఏదైనా డైరెక్ట్‌గా వెళ్లి అడగండి. అడిగితేనే మీకు ఏదైనా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ అనేది. సో, కన్ఫర్మ్‌గా మీరైతే క్వెషన్ చేయొచ్చు. రూ. 25,000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా వెళ్లి క్వెషన్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ.